ఇదే భవిష్యత్తు, ఇదే మిరాయ్. సో హలో గైస్, అనదర్ ఫ్రైడే అంటే అనదర్ మూవీ డే ఫర్ us. సో నైట్ షిఫ్ట్ కంప్లీట్ చేసుకుని పొద్దున్న ఇంకా మూవీకి బయలుదేరిపాం అనమాట. సో ఈ రోజు కూడా 2 మూవీస్ రిలీజ్ ఉన్నాయి, మిరాయ్ ఇంకా కిష్కింధపురి. సో ఆబ్వియస్లీ మిరాయ్ మీద మనకు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మిరాయ్ మూవీకి టికెట్ బుక్ చేసుకుని మూవీకి బయలుదేరాను అనమాట. సో ఈ రోజు క్లైమేట్ చాలా బాగుంది అండ్ దట్టు మూవీకి ఆన్ టైం కే బయలుదేరిపోయాం అండ్ టైం కి రీచ్ అయిపోతాం చెప్పి మాల్ కి వెళ్ళడం జరిగింది. కానీ మాల్ కి వెళ్ళిన తర్వాత మనకు తెలిసిన విషయం ఏంటంటే మనం మూవీ టైం కన్నా ముందే రీచ్ అయిపోయాం. ఇంకా మాల్ గేట్స్ కూడా ఓపెన్ చేయలేదు అనమాట. మనం వెళ్ళిన తర్వాత ఓపెన్ చేశారు. ఇంకా బండి లోపల పార్క్ చేసుకుని మన మూవీ థియేటర్ కొన్న ఫ్లోర్ కి అయితే వెళ్ళిపోయాం అనమాట. సో వెళ్తున్నప్పుడు నాకు చాలా మంది చెప్పింది ఏంటంటే కొన్ని ఏరియాస్ లో షోస్ క్యాన్సిల్ చేశారంటే, డబ్బులు కూడా రీఫండ్ ఇచ్చేసారంట. సో అక్కడ షో క్యాన్సిల్ అవడం వల్ల చాలా మంది మళ్ళీ ఇక్కడ బుక్ చేసుకుని ఈ మార్క్ వచ్చేసారనమాట. మీ ఏరియాలో షో క్యాన్సిల్ అయ్యి ఉంటే కింద కామెంట్స్ చేయండి. సో ఇంకా షో స్టార్ట్ అయిపోయింది, మూవీ కూడా కంప్లీట్ చేసేసాం. ఇంకా మూవీ ఎలా ఉంది ఏంటంటే అంటే బాగుంది భయ్య, మూవీ అయితే బాగానే ఉంది. నాకైతే చాలా జెన్యూన్ అటెంప్ట్ అనిపించింది. మూవీలో ఎఫర్ట్స్ అయితే చాలా బాగా కనిపిస్తాయి అనమాట. తేజ సజ్జా గారు ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ ఎంచుకోవడానికి కెరీర్ కి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అండ్ మనోజ్ గారికి కూడా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ పడింది అనిపించింది. అండ్ మూవీలో కొన్ని ఫ్లాస్ పాయింట్స్ కూడా ఉన్నాయి భయ్య, అదేంట్రా అంటారా? అవన్నీ డీటెయిల్ గా రివ్యూలో డిస్కస్ చేసేసుకుందాం. ఆ లింక్ కింద పెట్టేస్తా చూసేయండి. ఈ లోపు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఆ రౌండ్ ఫిగర్ కూడా కొంచెం కంప్లీట్ చేసేయండి.